హాయ్ అండి. ఈరోజు మీకోసం కథ. కథలోకెళ్తే, రే శ్రీ, తేజ బావ పెళ్ళికి ఒక వారం ముందే రావాలి. మోహన్ రావు మామయ్య మరీ చెప్పాడు అని ఫోన్లో పెద్దగా చెప్పాడు పురుషోత్తం తన కొడుకు శ్రీవాస్తవ్తో. తెలుసు నాన్న, రోజు బావని మాట్లాడుతున్నాంగా, నీ మర్చిపోలేదు, తప్పకుండా వస్తాలే అన్నాడు విసుగ్గా. ఈ విషయం చెప్పడానికి ఇప్పుడు ఫోన్ చేయాలా అని మనసులో అనుకుంటూ, ఆఫీస్ నుండి వచ్చావుగా, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? రోజు మేం చేయడమే గాని నువ్వు ఫోన్ చేయవా మాకు? మేం చేస్తేనేమో ఇలా చిరాకు పడతావు అన్నాడు కొంచెం కోపంగా. అయ్యో, అదేం లేదులే నాన్న, ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు బాగా ట్రాఫిక్, ఇంటికి వచ్చేసరికి కొంచెం బడలికగా ఉంది అంతే అన్నాడు మళ్ళీ తండ్రి ఎక్కడ తిడతాడు అని. సరే సరే, ఇంకో విషయం. చెప్పు నాన్న, నీకు ప్రసాద్ మామయ్య తెలుసు కదా? ప్రసాద్ మామయ్య ఎవరో తెలియనట్టు అడిగాడు. అదేరా, మోహన్ రావు మామయ్య వాళ్ళ పెద్దనాన్న కొడుకు. మన ఇంటికి 3-4 సార్లు వచ్చాడు. బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేసేవాడు, గుర్తు ఉందా? విన్నాను. ఎప్పుడు నువ్వు అమ్మో చెప్పారులే, నేనెప్పుడు చూడలేదు. ఎందుకు చూస్తావు? ఎప్పుడు బలాదూర్గా ఊళ్ళ మీద పడి తిరగటమేగా తమరి పని అన్నాడు మళ్ళీ కోపంగా. అబ్బా సర్లే చెప్పు నాన్న అన్నాడు. ఎప్పుడు ఏదో ఒకటి అనందే నీకు నిద్ర పట్టదని మనసులో అనుకుంటూ. వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే ఉద్యోగం చేస్తుంది, బాగా పెద్ద చదువు చదివిందిలే. ఆ అమ్మాయిని నువ్వే తీసుకొని రావాలి. మామయ్యే నీకు ఫోన్ చేసి అడుగుతా అన్నాడు. నేనే వద్దులే, నేను చేసి చెప్తాను మా వాడికి అని చెప్పాం. సర్లే, నేను తీసుకువస్తాలే, నా నెంబర్ మామయ్యకిచ్చి వాళ్ళ అమ్మాయికి చెప్పమను అన్నాడు. ఎందుకు? ఆ అమ్మాయి పేరు కీర్తిప్రియ, ఇదిగో నెంబర్ అంటూ ఫోన్ నెంబర్ చెప్పాడు. సరే నాన్న, నేను ఫోన్ చేసి మాట్లాడతానులే, తను తీసుకుని వస్తాలే అన్నాడు. రే, నువ్వు వేషాలు వేయకుండా తీసుకురా, వాళ్ళు చాలా మంచివాళ్ళు, నువ్వేమన్నా వేషాలు వేశావంటే బాధపడతారు అన్నాడు కొడుకుని హెచ్చరిస్తూ. నాన్న, నేనేమన్నా పోకిరిగాన్నా? ఎలా కనిపిస్తున్నాను మీకు? అలా అంటారేంటి అన్నాడు కోపంగా. ఒరేయ్, నీ గురించి నాకు తెలుసు. ఇంటర్లోనే అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చి నన్ను, నా పరువుని బజార్లో పెట్టావు. నా దగ్గర చెప్పకు నీ గొప్పతనం అన్నాడు. అప్పుడెప్పుడో జరిగింది పట్టుకుని నన్ను ఇలా అంటావేంటి ఎప్పుడు అన్నాడు కినుగ్గా. తండ్రిన్రా, నా భయాలు నాకుంటాయి, అందుకే చెప్తున్నాను అన్నాడు. సర్లే నాన్న, నీ మాట్లాడతాలే, ఉంటాను అని ఫోన్ పెట్టేసి, ఒసే సౌజన్య, నీ వల్ల నా బాబు నన్నొక ఎదవ అని డిసైడ్ చేసేశాడు. నీకు మంచి శాడిస్ట్ మొగుడు రాను, ఇవ్వకివ్వక ఒక చిన్న లవ్ లెటర్ ఇస్తే నన్ను కాలేజ్ ప్రిన్సిపల్ ముందు నిలబెట్టి తర్వాత మా నాన్నతో తిట్టిస్తావా రాక్షసి అని తనలో తానే అనుకున్నాడు. అలా ఫోన్ పక్కన పెట్టేసి వంట ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఫ్రిడ్జ్ డోర్ తెరిచి బ్రహ్మచార్ల యూనివర్సల్ వంట అయిన ఎగ్ ఫ్రై చేయాలని 3 గుడ్లు 2 ఉల్లిపాయలు బయటకు తీసి కట్ చేస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ మోగింది. ఈయనొకడు చెప్పింది చెప్తూ ఉంటాడు, అంతన్ తండ్రి చేశాడేమో అని విసుక్కుంటూ ఫోన్ తీయగానే ట్రూ కలర్లో ప్రసాద్ రావు అని పడింది. తండ్రి చెప్పిన ప్రసాద్ మామయ్య కాదు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, బాబు వాస్తవ్, నా పేరు ప్రసాదరావు, నీకు మామయ్యనవుతాను అనగానే, అయ్యో తెలుసండి, ఇప్పుడు నాన్న ఫోన్ చేసి చెప్పారు అన్నాడు శ్రీవాస్తవ్. ప్రసాద్, అండి కాదు వాస్తవ్, మామయ్య అని పిలువు, మేం పరాయి వాళ్ళం కాదు అని నవ్వుతూ. అయ్యో, ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు కదా మామయ్య గారు, అందుకే అలా అన్నాను అన్నాడు సంజాయిషిగా. పర్లేదులేమ్మా, నాన్న చెప్పే ఉంటారు విషయం. మా అమ్మాయి కీర్తి నీతో పాటు తీసుకురావాలమ్మా. ఇద్దరికి బస్కి టికెట్స్ బుక్ చేశాను, వచ్చే శుక్రవారానికి. ఇద్దరికి మెసేజ్ పంపిస్తాను, మీరు మాట్లాడుకొని ఎక్కడ కుదిరితే అక్కడ బస్సు ఎక్కి వచ్చేయండి వాస్తవం. తనకి బెంగళూరు కొత్త, అందుకే ఇలా అడుగుతున్నాను, ఏమనుకోకుండా నీతో పాటు తీసుకొని రా అన్నాడు. అయ్యో, అదేం మాట మామయ్య గారు, మీరేం భయపడకండి, జాగ్రత్తగా తీసుకువస్తాను. సరే వాస్తవ్, ఇంతకీ డిన్నర్ చేశావా? లేదు మామయ్య గారు, ఇప్పుడే వండుకుంటున్నాను అన్నాడు పాన్లో పోపు పెడుతూ. నైస్, వంట కూడా చేస్తావా? మా అమ్మాయి ఐఐటిలో చదివింది కానీ వంట కూడా రాదు అన్న నవ్వుతూ. ఎప్పటినుంచో బయట ఉండం అలవాటు కదా మామయ్య గారు, వంటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, ఓకే వాస్తవ్, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి, గుడ్ నైట్ అని పెట్టేశాడు. తను కూడా డిన్నర్ చేసి తేజకి ఫోన్ చేసి,
ఏంటి బావగారు బాగా బిజీగా ఉన్నట్టు ఉన్నారు అని అన్నాడు. ఓ యబ్బో, బావగారని పిలుస్తున్నావేం? నువ్వు మరీ అంత ఎటకారంగా పిలిచావంటే నాకేదో ఉందే అన్నాను నవ్వుతూ. అదేం లేదులే బావా అని జరిగింది చెప్పాడు. లేదు శ్రీ, నేనే చెబుదామనుకున్నాం. ఇక్కడంతా బిజీగా ఉండి చెప్పలేదు. కీర్తి మా బాబాయ్ వాళ్ళ అమ్మాయేరా. ఆయన బ్యాంకు మేనేజర్గా చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు అని అన్నాడు. నువ్వు కూడా ఎప్పుడు వాళ్ళ గురించి చెప్పలేదుగా నాతో. నాకు వాళ్ళెవరు ఇప్పటిదాకా తెలియదు అన్నాడు. మనతో కూడా పెద్దగా అటాచ్మెంట్ లేదురా శ్రీ. బాబాయ్కి ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ ఉండటంతో ఎక్కువగా కలిసింది లేదు. కీర్తి మాత్రం చిన్నప్పుడు బాగా ఆడుకునేది మా దగ్గర. తర్వాత నేను ఇంటర్ చేరాక బాబాయ్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవటంతో ఇంటర్ వరకు అక్కడే చదువుకొని ఐఐటిలో సీట్ కొట్టి కరగపూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. రీసెంట్గా బెంగళూరులో ఓ కంపెనీలో ప్రోగ్రామ్ హెడ్గా మంచి ప్యాకేజ్తో జాబ్ చేస్తుంది. నువ్వు తనతో మాట్లాడి ఇద్దరు కలిసి రండి, లేదంటే చెప్పు, తన్నే నీకు కాల్ చేయమని చెప్తాను అని అన్నాడు. పర్లేదులే బావా, నేనే చేసి మాట్లాడతాను. ఉంటాను బావా, గుడ్ నైట్ అని పెట్టేసి కీర్తికి కాల్ చేసి, హాయ్ కీర్తిప్రియ గారేనా అండి? ట్రూ కాలర్లో నెంబర్ వచ్చినా మర్యాద కోసం అడిగాడు. అవునండి మీరు అని సంశయంగా అంది కీర్తి. నా పేరు శ్రీవాస్తవ్ అండి. మీ డాడీ మీకు కూడా చెప్పే ఉంటారు ఫ్రైడే నైట్ జర్నీ గురించి అన్నాడు. కీర్తి కూడా తనకు కూడా ఈ విషయం గురించి తండ్రి తనతో మాట్లాడినట్టు చెప్పింది. కీర్తి తాను మార్దలి దగ్గర బస్సు ఎక్కాలని చెప్పటంతో శ్రీవాస్తవ్ పర్లేదండి, నేను కూడా అక్కడికే వస్తాను. బస్ సాయంత్రం 6 గంటలకి ఇచ్చాడు. నేను 5:30కి అక్కడ ఉంటాను. మీరు స్టాప్ దగ్గరకు రాగలరా అని అడిగాడు సంశయంగా. వస్తానండి, మా హాస్టల్ కూడా పక్కనే. సో నేను కూడా 5:30కి అక్కడికి వచ్చేస్తానని చెప్పింది. ఇద్దరు గుడ్ నైట్ చెప్పుకొని పడుకున్నారు. ఆ 2 రోజులు సాయంత్రం షాపింగ్ పని చేసుకుని మేనేజర్కి ముందుగానే చెప్పి ఉండటంతో శుక్రవారం ఎర్లీగా ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి కీర్తికి ఫోన్ చేసి మార్దలు వెళ్ళాడు. అలా క్యాబ్ దిగి తన బోర్డింగ్ పాయింట్ దగ్గరకు వెళ్దామని అటువైపు చూసి చిత్తరువై నిలబడిపోయాడు. ఇంతవరకు ఎప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ డేట్ అనేది ట్రాష్ అని కట్టిపడేసిన తను తొలిసారి ఒక అమ్మాయిని చూసి మైమర్చిపోయాడు. నీలం రంగు కుర్తా, దానిపైన తెల్లటి దుప్పటా వేసుకుని అంతమందిలో కూడా చాలా సాంప్రదాయంగా, అంతకు మించి అందంగా అనిపించింది. సాయం సంధ్య సమయంలో సూర్యుడు అలా పశ్చిమ కనుమల్లోకి అరుమ దాల్చి దిగుతూ ఉండగా ఆ ఎర్రటి కిరణాలతో ఆ అందం ఏదో కొత్త రూపు దాల్చినట్టుగా ఉంది. తన్నే మైమరచి చూస్తూ ఎలా అయినా తన గురించి తెలుసుకుని తనకెలాంటి లవ్ ఎఫేర్ లేకపోతే కాళ్ళు పట్టుకునేనా పెళ్లి చేసుకోవాల్సిందే అనుకున్నాడు. సరే, ముందు కీర్తికి ఫోన్ చేసి రమ్మని చెప్పి తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడదాం అనుకుని కీర్తికి కాల్ చేసి, నేను వచ్చేసానండి, బోర్డింగ్ పాయింట్ దగ్గరే ఉన్నాను, మీరు బయలుదేరండి అన్నాడు పక్కకి చూస్తూ. నేను ఇక్కడే ఉన్నానండి, బ్లూ డ్రెస్సు వైట్ దుప్పట వేసుకున్నాను అంటూ తన కోసం చుట్టూ చూస్తుంది. వాస్తవికి ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టుగా అయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కరేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందామని, మీరు ఒకసారి రైట్ సైడ్కి చూడండి అన్నాడు. తను అలా కుడివైపు చూసి తన వైపే చేతులూపింది. ఒక్కసారిగా భూమి మొత్తం కంపించి తన్ని తనలో కలిపేసుకున్నట్టుగా బాధ వచ్చింది. ఏనాడింతవరకు ఎవరిని మనస్ఫూర్తిగా ఇష్టపడింది లేదు. తొలిసారిగా ఒక అమ్మాయిని ఇష్టపడితే ఇలా జరిగిందే అని బాధపడ్డాడు. ఈ అమ్మాయితో ఏం చేసినా అది తన తండ్రికి మాట వస్తుంది, అందులోనూ ఆయన జాగ్రత్తగా ఉండమని మరీ చెప్పాడు అనుకుని వెంటనే మనసుకు సర్ది చెప్పుకొని ముందుకు వెళ్ళి పలకరించి పక్కన నిలబడ్డాడు. దగ్గరగా తనింకా చాలా అందంగా అనిపించింది. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, చాలా మంది ఇష్టపడే 0 సైజ్ కాకుండా కొంచెం ఎత్తుకు తగ్గట్టుగా ఒక 60 కిలోలు ఉంటుందేమో. దానికి తోడు గుండ్రంగా ఉన్న ముఖం, చక్రాల్లాంటి ఆ కళ్ళు, పలకరింపులో వచ్చిన చిన్న చిరునవ్వు, ఏదో తెలియని ఆకర్షణ ఉంది తనలో అనుకున్నాడు. కాసేపటికి బస్ వచ్చింది. ఇద్దరూ లగేజ్ సర్దించి లోపలికెళ్ళి కూర్చున్నారు. కీర్తి విండో సీట్లో కూర్చుంటే పక్కనే వాస్తు కూర్చున్నాడు. తనకి కీర్తి పక్కన కూర్చోటానికి ఇబ్బందిగా ఉంది. ఎవరన్నా లేడీస్ వచ్చి సీట్ అడిగితే వాళ్ళకిచ్చి తను వేరే దానిలో కూర్చుందామనుకున్నాడు. వాస్తవ్ ఇబ్బందిని గమనించిన కీర్తి, ఏంటండి అనీజీగా ఉన్నారు, ఏమైనా ప్రాబ్లమా అంది.
అబ్బే అదేం లేదండి అన్నాడు మొహమాటంగా. మీరు చాలా జోవియల్గా ఉంటారని తేజ అన్నయ్య చెప్పాడు. బాగా అల్లరి కూడా చేస్తారని చెప్పాడు. కాని ఇప్పుడెందుకో ఇబ్బంది పడుతున్నారు అంది నవ్వుతూ. ఇబ్బంది ఏం లేదండి, కొంచెం సీటు అడ్జస్ట్ చేసుకుంటున్నాను అన్నాడు కవర్ చేస్తూ. మా నాన్నకి మాట వస్తుందని గాని లేకుంటే నా అల్లరెంతో, నా ప్రేమేంటో నిజంగానే నీకు చూపించేవాణ్ణి. అసలే ఏ మాట రాకూడదు అని చెప్పాడు అనుకున్నాడు మనసులో. ఎక్కడ తగులుతానా అని సీటుకి చివరన కూర్చొని హ్యాండ్ రెస్ట్ మీద కూడా చెయ్యి వేయకుండా ఒళ్ళో పెట్టుకున్నాడు. కీర్తి మీరెక్కడ జాబ్ చేస్తున్నారు అని అడిగింది. వాస్తవ్ తాను చేసి కంపెనీ పేరు చెప్పి అందులో టీం లీడ్గా చేస్తున్నట్టు చెప్పి, మరి మీరు అన్నారు తన గురించి చెప్పమని. నేను ప్రోగ్రామ్ హెడ్గా చేస్తున్నాను అని తను పనిచేస్తున్న కంపెనీ పేరు చెప్పింది. ఓ అవునా, మొన్న బావ చెప్పాడు కానీ కంపెనీ పేరు చెప్పలేదు. మీది ఒక ప్రాజెక్టు మేమే చేస్తున్నాం, ఒక 3 months పడుతుంది ప్రజెంట్ చేయడానికి అన్నాడు. నైస్, ఇక మీ గురించి చెప్పండి. నాకు అసలే జర్నీ బోర్ కొట్టుద్ది ఎవరు లేకుంటే. ఇప్పుడు మీరున్నారుగా, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళవచ్చు అంది నవ్వుతూ. అసలే తాను పొడుగు అవ్వటంతో కాళ్ళు పెట్టుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు వాస్తవం. అందుకే ఎప్పుడు ట్రైన్కి వెళ్తాడు. తన బాధని గమనించి, ఏంటండి ఇంకా ఇబ్బంది పడుతున్నారు, మీకు కంఫర్ట్గా లేదా అంది. అంటే మా అమ్మ నాన్న ఏది పడితే అది పెట్టి నన్ను 6 అడుగులు పెంచారు. ఇప్పుడేమో బస్సు ఎక్కాలంటే ఇదొక ఇబ్బంది. పర్లేదులేండి, నైట్ సీటు పుష్ బ్యాక్ చేస్తానుగా, ఫ్రీగానే ఉంటుందన్నాడు. అంతలో ఫోన్ మోగటంతో జోబులోంచి తీసేలోపు సీట్లో పడి స్పీకర్ ఆన్ అయింది. ఏరా ఎక్కారా బస్సు అని తండ్రి గొంతు వినిపించింది. పక్కకి జరిగి ఫోన్ తీసుకుంటే ఇటువైపు కీర్తికి తగులుతానేమోనని సీట్ దిగుదామని పైకి లేవబోతూ ఉంటే పైన లగేజ్ క్యారియర్ తలకి టంగున తగిలింది. నాన్న ఎక్కాంలే అన్నాడు. అలాగే స్పీకర్లో విసుగ్గా తలరుద్దుకుంటూ. ఎందుకురా విసుక్కున్నావు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తావు. ఏ నీ గురించి ఆలోచన ఉండదా మాకు, ఎప్పుడు చూసినా చిరాకు పడతా మా మీద అన్నాడు. లేదులే నాన్న, ఇప్పుడే ఎక్కి కూర్చున్నాం, నువ్వు ఫోన్ చేశావన్నాడు సౌమ్యంగా. ఇప్పుడు ఈయనతో ఆర్గ్యుమెంట్ ఎందుకులే అని. ఆ సరే సరే, జాగ్రత్తగా తీసుకురా ప్రసాద్ మామయ్య గారి అమ్మాయిని, ఎలాంటి వెధవేషాలు వేయకుండా. నీ వల్ల ఏమన్నా బాధపడిందో తోలు తీస్తా అన్నాడు హెచ్చరిస్తూ. కీర్తి నవ్వు ఆపుకుంటూ పక్కకి చూసింది. నాన్న అని అరిచి ఫోన్ పెట్టేశాడు. పక్క వరుసలో ఉన్న సీట్లో ఉన్న 2 అమ్మాయిలు ఈ సంభాషణంతా విని వాస్తవ్ని చూసి నవ్వారు. తనకేమో చాలా బెట్టుగా ఉంది. కీర్తి, వాస్తవ్ గారు మీరు విండో సీట్లో కూర్చోండి, నాకు చల్లగాలి పడదు అని సీట్లోంచి లేచింది. ఇద్దరు సీట్లు మార్చుకున్నాక వాస్తవం హమ్మయ్య ఇప్పుడు బాగుంది అనుకున్నాడు మనసులో. కీర్తి తన దగ్గర ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి వాస్తవ్కి ఇచ్చింది తీసుకోమని. తన తండ్రి అన్న మాటలకి తన గురించి ఏమనుకుంటుందా అని ఆలోచిస్తున్నాడు వాస్తవం. అతని ఆలోచనలు చదివినట్టుగా, నేనేం తప్పుగా అనుకోనులేండి, తేజ అన్నయ్య మీ గురించి అన్ని విషయాలు బాగా చెప్పాడు అంది నవ్వుతూ. అన్ని విషయాలా అన్నాడు ప్రశ్నార్థకంగా. హా, మీరు ఇంటర్లో ఇచ్చిన లవ్ లెటర్తో సహా అంది నవ్వుతూ. బావా నిన్ను అని అది ఏదో చిన్న అలర్ పనండి, లవ్ లేదు తొక్కలేదు. నేను తేజ బావ, ఇంకో ఫ్రెండ్ అనూపు అని ముగ్గురం కలిసి సరదాగా పందెం వేసుకుని ముగ్గురు అమ్మాయిలకు ఇవ్వాలని లవ్ లెటర్స్ రాశాము. వాళ్ళు ఇచ్చిన అమ్మాయిలు వాళ్ళని ఏమనకుండా ఆ లెటర్ చింపేశారు. నేను ఇచ్చిన అమ్మాయి ప్రిన్సిపల్కి చెప్పి ఆ తర్వాత మా నాన్నని పిలిపించి రచ్చ చేశారు. అప్పటి నుండి ఈయనకు నా మీద అదే అభిప్రాయం అన్నాడు. ఆహా సరే, అవును, ఎందుకు మీరు ఇంటికి రెగ్యులర్గా వెళ్ళరు, ఫ్రెండ్స్ ఎక్కువట కదా మీకు అని అడిగింది. చిన్నప్పటి నుండి ఒంటరితనమండి, ఒక్కన్నే కొడుకుని, తర్వాత ఒక తమ్ముడు పుట్టి 2 సంవత్సరాలకి చనిపోయాడు అనగానే అయ్యో సారీ అంది కీర్తి. పర్లేదండి, అప్పటి నుండి ఫ్రెండ్స్తోనే ఎక్కువగా ఉండేవాణ్ణి. ఇంటికి వస్తే అమ్మ నాన్న అంతే. తేజ బావ వాళ్ళు ఒంగోలు దగ్గరలో ఉండేవాళ్ళు. మోహన్ రావు మామయ్యకి తేజ బావ, వంశీ 2 పిల్లలు. వంశీ బాగా చిన్నోడు మాకన్నా, ఇద్దరు నాతో బాగా క్లోజ్గా ఉంటారు. బావ నాకన్నా 1 year పెద్ద. ఎప్పుడు ఊరు వచ్చినా మేం బాగా సరదాగా ఉండేవాళ్ళం. నా కోసం బావ 9వ తరగతి నుండి మా ఊరు స్కూల్కి మారాడు. నేను చిన్నప్పుడు ఒక క్లాస్ జంప్ చేసి వచ్చాను.
అలా ఇద్దరం ఒకటే క్లాస్కి వచ్చాం. ఇంజనీరింగ్ వరకు కలిసి చదివాము. ఇంటర్ నుండి ఎప్పుడు హాస్టల్లో ఉండడంతో ఫ్రెండ్స్ కూడా ఎక్కువే, అల్లరి ఎక్కువే, అలా అని నా మీద కంప్లైంట్స్ కూడా ఎక్కువే అన్నాడు చివరి బిస్కెట్ తినేసి. బాగుంది మీ లైఫ్ స్టోరీ అంది తాను కూడా తిని వాటర్ తాగేసి. మీ గురించి చెప్పండి అన్నాడు. నాది కొంచెం మీలానే, మేమిద్దరం, నేను నా చెల్లి దీప్తి. నాన్నకి ట్రాన్స్ఫర్స్ ఎక్కువ, అందువల్ల ఫ్రెండ్స్ తక్కువ. ఎవరన్నా ఉన్నా గానీ లాంగ్ రిలేషన్ ఎవ్వరు లేరు. ఆయన మాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. మాకు నచ్చింది చెయ్యమనేవారు. నాకు వేరే వ్యాపకం లేకపోవటంతో బాగా చదివాను. ఐఐటి కూడా నేను కావాలని చదివింది కాదు. ఏదో అలా వచ్చింది. ఎక్కడో ఒక చోట ఇంజనీరింగ్ చెయ్యాలనుకున్నాం. ఐఐటిలో సీటు వచ్చింది, జాయిన్ అయ్యాను. చెల్లేమో కొంచెం రెబల్, అల్లరి పిల్ల, ఈ మధ్య ఇంజనీరింగ్ చేసింది. జాబ్ కోసం వెయిటింగ్ అని చెప్పింది. కాసేపటికి డిన్నర్కి బస్ ఆపారు. ఇద్దరు డిన్నర్ చేసి వచ్చాక కాసేపు ఫోన్ చూసుకుంటున్నారు. 11:30కి కీర్తి గుడ్ నైట్ చెప్పి కళ్ళు మూసుకుంది. నిద్రపోతే ఎక్కడ తన మీద పడతానో అని వాస్తవ బలవంతంగా నిద్ర నాపుకొని ఫోన్లో మూవీ చూసుకుంటూ కూర్చున్నాడు. కాని కాసేపటికి తను కూడా అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 6 గంటలకు మెలకువ రాగానే కీర్తి గుడ్ మార్నింగ్ అండి అని నవ్వుతూ విష్ చేసింది. నిద్రపోయినందుకు తను తాను తిట్టుకుని కీర్తి మామూలుగానే నవ్వుతూ పలకరించడంతో అమ్మయ్య, తను అనుకున్నట్టు ఏమీ జరగలేదనుకుంటా అని అనుకుని తాను కూడా గుడ్ మార్నింగ్ అండి అని విష్ చేసి ఎక్కడి వరకు వచ్చాం అన్నాడు అనుమానంగా చుట్టూ చూసి ఒళ్ళు విరుస్తూ. మరో 10 మినిట్స్లో ఒంగోలు వస్తుందంది. ఓ, అప్పుడే 4:30 అయిందా, బాగా నిద్ర పట్టేసింది అని అన్నాడు. హాహా, 4:30 కాదు 6 అవుతుందండి అంది నవ్వుతూ. ఓ అవునా అని ఫోన్ చూసుకొని వీడెబ్బా బస్ డ్రైవ్ చేస్తున్నాడా లేక తోస్తున్నాడా ఎదవా, అలవాట్లో పొరపాటుగా అని చటుక్కున నాలుగు ఖర్చుకొని విండోలోంచి బయటకు చూశాడు కీర్తి, ఎక్కడ తప్పుగా అనుకుంటుందేమో అని. అంతలో ఒంగోలు దిగివాళ్ళు రావాలి అంటూ పెద్దగా పిలిచారు. ఇద్దరు లేచి బస్ దిగి తమ లగేజ్ తీసుకుని పక్కకి తిరగగానే బౌ అంటూ వాస్తవ వీపు మీద కొట్టాడు వంశీ. రే వంశీ, బాగా పెద్దరవయ్యావురా అంది కీర్తి నవ్వుతూ. ఆయనేమి 16 ఏళ్ల బాలకుమారుడు కాదులేండి కీర్తిగారు అన్నాడు వాస్తవ్ లగేజ్ లోపల సర్దుతూ. అబ్బో బావా, రెస్పెక్ట్ కూడా ఇస్తున్నావే కీర్తిగారా అన్న నవ్వుతూ. అందర్నీ ఒరే ఓసే అంటే చెప్పుతూ కొడతాడు బామ్మర్ది. ముందు నువ్వు కార్తీ, నీ ఎదవ డౌట్స్ ఆపి అని వెనక డోర్ తీసి కీర్తిని ఎక్కమని చెప్పి తన ముందు కూర్చున్నాడు. కీర్తి నవ్వుకుంటూ కారెక్కి కూర్చోగానే రయ్యమంటూ పోనించాడు వంశీ. ఒక 3/4 గంటలో ఇంటి ముందు కారు ఆపాడు వంశీ. అప్పటికే బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వీళ్ల కోసం చూస్తున్న వాళ్ళు లేచి వీళ్ళని పలకరించారు. కీర్తి డాడీ అంటూ వెళ్ళి వాళ్ళ నాన్నని గట్టిగా హత్తుకుంది. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా అడిగాడు పురుషోత్తం కీర్తిని కొడుకు మీద ఉన్న అనుమానంతో. చాలా బాగా జరిగింది మామయ్య అంది నవ్వుతూ. అప్పటికే వాస్తవ్ కోపంగా తండ్రిని చూస్తున్నాడు. అది కాదమ్మా, మా వాడి ఇబ్బంది పెట్టలేదు కదా అన్నాడు కొడుకుని చూస్తూ. అయ్యో, అదేంటి బావా అలా అంటావు, వాస్తవ్ చాలా మంచివాడైతేను అన్నాడు ప్రసాద్ వాస్తవ్ భుజం మీద చెయ్యి వేసి. అమ్మయ్యా, చాలా థ్యాంక్స్ మామయ్య, మీరన్నా నన్ను అర్థం చేసుకున్నారు. మీకు తెలియదు బావగారు, వీడు 16 ఏళ్లకే లవ్ లెటర్లు ఇచ్చి నా పరువు తీశాడు. కొడుకుని చూసి అందరూ పక్కున నవ్వారా చూసి. నాన్న అని కోపంగా చూస్తూ లోపలికెళ్ళి తల్లిని అందరినీ పలకరించి పైకి వెళ్ళాడు. నీకెప్పుడు చెప్తుంటానే మన వాస్తవని, వీడే అక్క నా ముద్దులల్లుడు. నాకే కనుక కూతురు పుట్టుంటే వీడికే ఇచ్చేదాన్ని, నా బంగారు కొండ అని వాస్తవుని కీర్తి తల్లి తన తోడికోడలైన వనజకి పరిచయం చేసి ముద్దు పెట్టుకుంది. తేజ తల్లి భ్రమరాంబ. నాకు ఊహ తెలిసినప్పటి నుండి చెప్తున్నావత్తా ఈ మాట. కూతుర్ని కనకుండా ఈ ఎదవని కన్నావు అన్నాడు వంశీని చూసి. నువ్వు నీ అత్త మాట్లాడుకుంటూ నన్నెందుకంటావు బావ మధ్యలో అన్నాడు వంశీ. వాస్తవ్ నవ్వుకుంటూ పైకి వెళ్ళాడు తేజ గదిలోకి. తేజ ఇంకా నిద్రపోతూనే ఉండటంతో వెళ్ళి గట్టిగా వీపు మీద ఒకటి చరిచాడు. తేజ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎవరా అని వాస్తవ్ని చూసి శ్రీ అని గట్టిగా హత్తుకున్నాడు అంత నిద్రమత్తుల్లోనూ. తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి కిందికి వచ్చారు టిఫిన్ చేద్దామని. అప్పుడే కీర్తి కూడా ఫ్రెష్ అయి సింపుల్గా
చీర కట్టుకుని బయటకు వచ్చింది. అలా వస్తున్న కీర్తిని చూసి వాస్తవ తల తిప్పుకోలేకపోయాడు. వెంటనే అలా చూడ్డం భావ్యం కాదనిపించి, దేవుడా, బావ పెళ్ళి త్వరగా కానిచ్చి నన్నిక్కడి నుంచి వెంటనే పంపించే స్వామి, నా వల్ల కావటం లేదు అంటూ ఆ దేవుణ్ణి మనసులోనే వేడుకున్నాడు. దీప్తి అప్పుడే వచ్చి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పి, బావ బాగున్నావా అంటూ చనువుగా వాస్తవుని భుజంపై చెయ్యి వేసి అడిగింది. ఏమనుకోకండి మీరు, తనే నా చెల్లి దీప్తి, బాగా అల్లరి పిల్ల, పెద్ద కోతి అంది కీర్తి. పర్లేదులేండి, నీ కోతులు ఏం చేసినా ఏమనుకోను అంటూ నవ్వాడు. అత్తమ్మ మీ అబ్బాయికి చుక్కలు చూపిస్తా, మరి ఓవర్ చేస్తున్నాడు అంది అప్పుడే దోశలు తీసుకొచ్చిన లక్ష్మిని చూసి. ఒరే, ఏంట్రా మాటలు, ఆడపిల్లను పట్టుకుని అంటూ కసిరింది లక్ష్మి. ఆడపిల్ల లేదు, కుక్కపిల్ల లేదు, తోలు తీస్తా వేషాలేస్తే నా దగ్గర అంటూ వేలు చూపించాడు. ఆ పంచే బాబు, దీనల్లరి తట్టుకోలేకపోతున్నాం అంటూ వచ్చింది కీర్తి తల్లి రేవతి. ఇలా అల్లరిగా ఉంటేనే బాగుంటుందిలే అత్తయ్య అని నవ్వుతూ. అప్పుడే తండ్రి వచ్చి పని చెప్పటంతో దీప్తినెత్తిన మొట్టికాయ తీసుకుని వెళ్ళిపోయాడు. మొదటి రోజు సరిగా నిద్ర లేకపోవడంతో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక స్నానం చేసి తినేసి వెంటనే వెళ్ళి పడుకున్నాడు వాస్తవం. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు గాని మెలకువ రాలేదు తనకి. చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన నిద్రపడ్డంతో బద్ధకంగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయి కిందికి వెళ్ళాడు. అప్పటికే తేజ టిఫిన్ చేసేసి వాస్తవ్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. తను కూడా టిఫిన్ చేశాక తేజ శ్రీ కీర్తి ఊరు చూడాలనుకుంటుంది. వంశీ ఏమో దీప్తిని తీసుకొని కార్డ్స్ ఇవ్వడానికి గుంటూరు వెళ్ళాడు. సో నువ్వు తీసుకువెళ్ళి అలా మొత్తం చూపించి తీసుకురా అని అన్నాడు. నేనా అన్నాడు ఆశ్చర్యంగా. తనింత దూరంగా వెళ్దామనుకుంటే అంత దగ్గరగా ఉండవలసి వస్తుంది ఏంటా అని బాధపడుతున్నాడు. మనసులో సంతోషంగా ఉన్న బుద్ధి మాత్రం తప్పు అంటుంది. ఏ తీసుకెళ్ళలేవా, ఊరంతా బాగానే తిరుగుతావుగా బలాదుర్గా అంటూ వచ్చాడు పురుషోత్తం కొడుకుని తిడుతూ. ఈయనొకడు నా ప్రాణానికి అనుకొని వెళ్దాం పదండి అన్నాడు కీర్తితో. ఆ ఊరు 200 గడపలున్న ఒక చిన్న పల్లెటూరు. చుట్టూ పచ్చిదనంతో ప్రశాంతంగా ఉంది. ఊరంతా తిరిగాక అలా పొలాల వైపు వెళ్దామని అడిగేసరికి వాస్తవ్ పొలాల వైపు తీసుకువెళ్లాడు. వయసుకొచ్చిన ఆడపిల్ల ఆలోచనలా పిల్ల కాలువ పరవళ్ళు, దాని గట్టెమ్మటే ఇద్దరు మనుషులు కలిసి నడిస్తే పడిపోతారేమో అనేంత ఇరుకైన మట్టిదారిలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కాలువ గట్టు పైన కీర్తికి కుడివైపున వాస్తవ్ నడుస్తున్నాడు. వాస్తవ్, వద్దండి, మీరు అటువైపు కాలువలో పడే ఛాన్స్ ఉంది, ఇటువైపు నడవండి, నేను అటువైపు వస్తానన్నాడు. నాకు ఇలానే చాలా ఇష్టమండి, ఏం పర్లేదు అంది నవ్వుతూ. కీర్తికి చాలా సంవత్సరాల తర్వాత అలా పొలాల వైపు రావటం సంతోషాన్నిచ్చింది. ఎప్పుడు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకునేది, అదంతా గుర్తొచ్చి మనసంతా ఆనందంతో నిండిపోయింది. కీర్తి కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపు చూసి వాస్తవ్, ఓ, కళ్ళతో కూడా మాట్లాడొచ్చా అనుకున్నాడు మనసులో. మీరు రెగ్యులర్గా ఈ ఊరు వస్తుంటారా అండి అని అడిగింది కీర్తి. చిన్నప్పుడు ఎక్కువగానే వచ్చేవాణ్ణి ఇక్కడికి, తర్వాత ఎప్పుడన్నా ఒకసారి వచ్చేవాణ్ణి. ఎందుకలా అడిగారు అని చూశాడు అయోమయంగా. లేదు, ఇందాక మనం వచ్చేటప్పుడు చాలా మంది పలకరించారు కదా, అందుకే అడుగుతున్నాను అంది. ఓ వాళ్ళంతా ఇక్కడే పరిచయం, ఇక్కడికి వచ్చినప్పుడు కలుస్తుంటా కాబట్టి బాగా మాట్లాడతారని చెప్పాడు పక్కనే ఉన్న పంట పొలాలు చూస్తూ. కీర్తి అలా నడుస్తూ ఉండగా కాలువ గట్టెమ్మట కాలు జారి కాలువలో పడబోవటంతో ఆ అని అరుస్తూ బ్యాలెన్స్ కోసం వాస్తవుని పట్టుకుంది. అటువైపు తిరుగున్న వాస్తవ హఠాత్తుగా కీర్తి తన్ని అరుస్తూ పట్టుకోవడంతో వేగంగా చుట్టు చేయి వేసి తన వైపు లాక్కొని బ్యాలెన్స్ చేసుకుని నిలబడ్డాడు. కీర్తి రాని వచ్చి వాస్తవుని గుద్దుకొని గట్టిగా హత్తుకుని నిలబడింది. ఇద్దరి కళ్ళు 2 క్షణాల పాటు అలానే చూసుకున్నాయి. వాస్తవికి మాత్రం మనసంతా ఏదోలా అయిపోయింది. బలంగా వచ్చి తగలడంతో ఆ ఘనమైన ఎద సంపద తన ఛాతిని సవాల్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఎక్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుని నిలబడగలిగాడు. లేకుంటే ఇద్దరు కలిసి అటు కాలువలోనే లేక ఇటు పొలంలోనూ పడేవారు. అంత ఎండలో కూడా వాస్తవికి తన్మయంలో పెదాలు అదురుతూ ఉన్నాయి. కీర్తి నడుముని తన చెయ్యి బలంగా పట్టుకుంటే కీర్తి 2 చేతులతో వాస్తవ్ని చుట్టేసింది.
కీర్తి కళ్ళల్లోకి చూస్తూ ఇంకా దగ్గరికి తీసుకోవాలని అనుకోగానే ఒక్కసారిగా తమ పరిస్థితి గుర్తొచ్చి విచక్షణతో సారీ అండి అని వదిలేశాడు. అయ్యో సారీ ఎందుకండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, పడిపోకుండా పట్టుకున్నందుకు అంది చాలా నార్మల్గా, ఏమీ జరగనట్టే. బాబోయ్, ఎంత తప్పు జరిగేది, తనేదో సపోర్ట్ కోసం పట్టుకుంటే ఎంత తప్పుగా ఆలోచించాను అనుకున్నాడు మనసులో. వాస్తవం, మనసుకి బుద్ధికి మధ్య నలిగిపోతున్నాడు తను. మరి కాసేపు అక్కడే పొలాల చుట్టూ తిరిగి ఇంటికి వచ్చేసరికి 1 గంట అయింది. అప్పటికే కీర్తి వాళ్ళ బాగా డిస్టర్బ్ అయి ఉండడంతో ఏదో తిన్నాననిపించి పైకెళ్ళాడు వాస్తవం. సాయంత్రం 5 గంటలకు వంశీ దీప్తి గుంటూరు నుండి వచ్చేశారు కార్స్ పనిచేసి. దీప్తి అలా వెళ్ళి వాస్తవ్ని వీపు మీద చరిచి బావా అంది బయట నిలబడ్డ వాస్తవ్ని. కొడతావేంటే రాక్షసి అని కసరాడు. ఊరికే బావా సరదాకి, బావా నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారే అంది. నాకు ఫ్యాన్స్ ఎవరే బాబు అన్నాడు వాస్తవం. గుంటూరులో బావా అక్కడందరు నీ గురించి అడిగారు, మా శ్రీ ఎలా ఉన్నాడు, మా వాస్తవ్ ఎలా ఉన్నాడంటూ. అబ్బో సర్లే అని ఇంటి ప్రవహారి గోడ కానుకొని బయటకు చూస్తున్నాడు. బావా నువ్వు సిగరెట్ కాలుస్తావా అంటూ ఒక సిగరెట్ బయటకు తీసింది. ఓసే నాకు ఈ అలవాటు లేదులే కానీ నువ్వేంటి సిగరెట్ చేతితో పట్టుకొని తిరుగుతున్నావు అని అడిగాడు కళ్ళెగరేసి. ఆ తాగుదామని అండ్ లైటర్ తీసుకొని వెలిగిచ్చి చుట్టూ చూసి పట్టుకో ఇప్పుడే తీసుకుంటా అని వాస్తవ్కి ఇచ్చింది. ఓసిని నీ దగ్గర ఈ వేషాలు కూడా ఉన్నాయా అనుకుంటూ సిగరెట్ తీసుకుని 2 వేళ్ల మధ్య పెట్టుకున్నాడు స్టైల్గా. వెంటనే దీప్తి మామయ్య మామయ్య బావా సిగరెట్ తాగుతున్నాడు అని అరిచి పెద్దగా చెప్పగానే అప్పుడే ప్రసాద్తో మాట్లాడుతూ ఇంట్లోంచి బయటకు వస్తున్న పురుషోత్తం ఆ అరుపుకి అటువైపు చూస్తే కొడుకు చేతిలో ఎర్రగా రగులుతున్న సిగరెట్ ఉంది. అప్పటికే ఏం జరిగిందో అర్థం కాక షాక్లో ఉన్నాడు వాస్తవం. ఒరే ఈ దరిద్రపు అలవాటు ఎప్పుడు చేసుకున్నావురా ఎదవా, ఇదొక్కటేనా లేక మందు గుట్కా అమ్మాయిలు ఈ దరిద్రాలు కూడా ఉన్నాయా, అసలే ఒక్కడివే ఇల్లు తీసుకుని ఉండి చేస్తున్నావు, ఫ్రెండ్స్ కూడా లేకుండా, అయినా మన ఇంట వంట లేవు కదరా ఈ దిక్కుమాలిన చెండల పలవాట్లు అంటూ చేతిలో సిగరెట్ తీసుకుని విసిరి కొట్టాడు. అప్పటికి అందరూ ఆ అరుపులకి ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి వాస్తవుని చూస్తున్నారు నవ్వుకుంటూ. అయ్యో నాన్న, నేనేం సిగరెట్ తాగడం లేదు, ఈ రాక్షసి సిగరెట్ పట్టుకోమని ఇచ్చింది అన్నాడు దీప్తిని కొరకొర చూస్తూ. లేదు మామయ్య, బావే సిగరెట్ తాగుతున్నాడు, నేను అప్పటికే చెప్పాను తప్పు బావా అని. అప్పుడు తప్పేం కాదు దీప్తి, సిగరెట్ తాగితే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అందులోనూ లాస్ట్ పాఫ్ గుండె నిండా పీల్చి వదిలితే ఆ స్వర్గమే, దాని ముందు అమ్మాయి ముద్దు కూడా పనికిరాదన్నాడు మామయ్య అని అమాయకత్వం నటిస్తూ చెప్పి ఎవరు చూడకుండా వాస్తవికి కన్ను కొట్టింది. ఎంతమంది అమ్మాయిలకు ముద్దు పెట్టావురా దొంగ నా కొడక, నీ వల్ల నా పరువు మొత్తం పోతుంది అని మళ్ళీ ఆరంభించాడు. ఊరుకో బావా, నా కూతురు అబద్ధాలు చెప్తుంది, దానికి ఇలాంటి ఆటలు మామూలే, ఒకసారి నా జేబులో ప్రేమలేఖ పెట్టి వాళ్ళమ్మ చేత తిట్టించింది, ఈ సిగరెట్ కూడా నా జోబులోదే అని చెప్పాడు ప్రసాదం. ఆయన కొడుకుని ఇంకా ఎన్ని తిడతాడో అని. అవునా అంటూ ఆశ్చర్యపోయాడు పురుషోత్తం. ఆ బావా ఏదో ప్రాంక్ వీడియో అని ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నారు పిల్లలు, అలాంటివి ఇంట్లో నా మీద చేస్తుంది, ఇప్పుడు అల్లుడి మీద చేస్తుంది అంటూ వాస్తవ భుజం మీద చెయ్యేసి నవ్వాడు. ఒక ఉదుటిన దీప్తిని భుజానికి ఎత్తుకొని తీసుకెళ్ళి నీటి తొట్టులో విసిరేసి, ఇక నాతో ఆడుకున్నావో దాంట్లో వేస్తా అని కుర్తొట్టు చూపించాడు. అందరూ గల్లును నవ్వేశారా చూసి. దెబ్బలు పడతాయి నీకు, మామయ్య గారు అమ్మాయిని అలా ఎత్తుకొని పడేయొచ్చా, తప్పు కదా అని అరిచారు పురుషోత్తం కొడుకుని. ఊరుకో బావా, పిల్లలేదో సరదాగా ఆడుకుంటూ ఉంటే అలా అంటావు, నువ్వు అలానే చెయ్యి, వాస్తవ అల్లరి పిల్లకి అలానే ఉండాలి అన్నాడు ప్రసాదం. పెళ్లి పనులు చకచక సాగిపోతున్నాయి. తేజాన్ని పెళ్లి కొడుకుని చేశారు. బంధువులందరూ విచ్చేస్తున్నారు. ఇల్లే కాదు ఊరంతా సందడిగా ఉంది. ఎంత వద్దనుకున్నా వాస్తవ్ కీర్తిని చూడకుండా ఉండలేకపోతున్నాడు. ట్రెడిషనల్ డ్రెస్లో ఇంకా అందంగా కనిపిస్తుంది కీర్తి. పెళ్లికి వచ్చిన బంధువులు అతిథులు అందరికీ కీర్తి దీప్తి స్పెషల్ అట్రాక్షన్ అయితే అబ్బాయిల్లో మాత్రం వాస్తవ్ స్పెషల్. మరి ముఖ్యంగా పెళ్లి కూతురు తరపు వాళ్ళైతే వాస్తవ్ గురించి ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు.
కొంతమంది వరుసైన అమ్మాయిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటే వాస్తవాల్ని ఎవరిని పెద్దగా పట్టించుకోవడం లేదు. తాను వంశీని తోడుగా పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటూ సందడిగా తిరుగుతున్నాడు. చిన్నప్పటి నుండి అందరికీ దూరంగా ఉండటం వలన బంధువులందరినీ దగ్గరుండి కూతుళ్ళకి పరిచయం చేస్తున్నారు ప్రసాద్ దంపతులు. పెళ్లి చాలా బాగా జరిగింది. అందులోనూ రాత్రి ముహూర్తం అవటంతో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. బాగా అలసిపోవటంతో రాత్రి 3 గంటలకు నిద్రపోయాడు వాస్తవం. ఇంకా వారం రోజులు సెలవులు ఉండటంతో తేజ అత్తగారింటి కార్యానికి వెళ్ళాక తన ఇంటికి వెళ్ళి ఊళ్ళో ఫ్రెండ్స్తో సరదాగా గడుపుదామనుకున్నాడు వాస్తవం. మధ్యాహ్నం భోజనం చేశాక పైన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే పక్క గదిలోంచి తండ్రి ప్రసాద్తో మాట్లాడుతున్న మాటలు విని ఆగిపోయాడు. బావగారు, ఇది చాలా మంచి సంబంధం. అబ్బాయిది మా ఊరే. అమెరికాలో నెలకి ఒక 10 లక్షలు సంపాదిస్తున్నాడు. వాళ్ళిద్దరూ అన్నతమ్ముళ్ళు. ఈ అబ్బాయి పెద్దోడు. చిన్నోడు కూడా ఈ మధ్య చదువు పూర్తి చేసుకుని బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా మంచి కుటుంబం. మీ పెద్దమ్మాయిని చూసిన దగ్గర నుండి వాళ్ళు మీతో మాట్లాడమని ఒకటే పోరు. ఒకసారి ఆలోచించండి బావగారు. మన అమ్మాయిని బంగారంలా చూసుకుంటారు అని చెప్తున్నాడు. అది కీర్తి పెళ్లి విషయం అని అర్థమై గుండె బరువెక్కినట్టు అనిపించింది తనకి. ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. వెంటనే బ్యాగ్ సర్దుకొని కిందికి వచ్చి తల్లితో, అమ్మ, నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది. ఆఫీస్కి వెళ్ళాలి, నేను బయలుదేరుతున్నాను అని చెప్పాడు. రే, ఏంట్రా ఇంత సడన్గా? ఇంకా వారం ఉంటానన్నావుగా అంది భ్రమరాంబ. ఏంట్రా శ్రీ, ఇంత సడన్గా ఏమైంది అని అడిగాడు తేజ. నీకు తెలిసిందేగా బావా మన జీవితాలు. అర్జెంట్గా వెళ్ళాలి, మేనేజర్ కాల్ చేశాడు అని చెప్పాడు. వాస్తవెందుకో బాధపడుతున్నాడని అర్థమవుతుంది. ఎంత పని ఉన్నా తన కోసం ఏదైనా చేసేవాడు. ఇలా చెప్పా పెట్టకుండా సడన్గా వెళ్తాడంటే ఏదో ఉంది. కానీ ఈ టైంలో అడిగితే చెప్పడం తెలుసు. అయినా అందరి ముందు ఇప్పుడు అడగటం బాగోదని తన తమ్ముని పిలిచి బావాని ఒంగోల్లో బస్ ఎక్కించరా అని చెప్పాడు. వాస్తవాల వెళ్తూ ఉంటే ఒక 2 కళ్ళు మాత్రం కన్నీటితో చూస్తున్నాయి. కీర్తి వైపు ఒకసారి చూడాలని మనసు లాగుతున్నా కంట్రోల్ చేసుకుని తలదించుకుని వాస్తవ్ కారెక్కి కూర్చున్నాడు. వారం తర్వాత రావాల్సిన వాడు ముందే వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారా ఆఫీసులో. వాస్తవ్ ఎప్పుడు లేంది ముభావంగా ఉంటూ తన పంతాన్ని చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అందరితో కలివిడిగా ఉంటూ అందరు నవ్విస్తూ ఉండే వాస్తవ్ ఇలా కొత్తగా ఉండేసరికి కొంతమందికి ఆశ్చర్యంగా ఉంది. వాస్తవ్ ప్రతిరోజు ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటున్నాడు. కీర్తి నుండి మెసేజ్ వస్తుందేమోనని. తనకు మెసేజ్ చేయాలని ఉన్నా చేస్తే ఏమనుకుంటుందో అనే భయం తన ముందుకు వెళ్ళనివ్వటం లేదు. 3 నెలల తర్వాత కీర్తి వాళ్ళ కంపెనీకి సబ్మిట్ చేయవలసిన ప్రాజెక్టు మొత్తం పూర్తి చేశారు తన టీం. ఫైనల్ టెస్టింగ్ కూడా అయ్యాక మేనేజర్ భరత్కి విషయం చెప్పాడు. అయితే ఇంకేం వెళ్ళి వాళ్ళకి డిమానిస్ట్రేట్ చేసి సబ్మిట్ చేసిరా అన్నాడు భరత్. లేసా, నాకు కుదరదు. ఏమనుకోకుండా మీరు వెళ్ళండి. మీతో పాటు వందన, అఖిల్ కూడా ఉంటారు. మొత్తం వాళ్ళే చూసుకుంటారని అన్నాడు వాస్తవం. అక్కడికి వెళ్తే మళ్ళీ కీర్తిని చూడవలసి వస్తుందేమోనని. నాకు వేరే వర్క్ ఉంది వాస్తవ్. అయినా ముందు నుండి వాళ్ళతో డీల్ చేస్తుంది నువ్వే కదా. సో నువ్వు వెళ్ళి సబ్మిట్ చేస్తేనే బాగుంటుంది అన్నాడు. ఇకేం చెప్పినా విండని అర్థమై, సరే సార్, రేపు వస్తామని చెప్పండి వాళ్ళకి అని అన్నాడు. తర్వాత రోజు తాను, వందన, అఖిల్ ముగ్గురు కీర్తి వాళ్ళ ఆఫీస్కి వెళ్లారు. లోపలికి అడుగు పెడుతూ ఉంటేనే వాస్తవికి గుండెల్లో ఏదో అలజడి మొదలైంది. అంత చల్లటి ఆఫీసులో కూడా చెమటలు పడుతున్నాయి. కీర్తిని చూడాలన్న కోరిక బలంగా ఉన్నా చూడకూడదని దృఢనిశ్చయంతో ఉన్నాడు. మనసుకి బుద్ధికి మధ్య జరిగే సంఘర్షణతో సతమతమవుతూ కొంచెం ఆందోళనలో ఉన్నాడు. అక్కడ శ్వేత అనే ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి వీళ్ళని తీసుకుని క్యాబిన్లోకి తీసుకువెళ్ళింది. ఎప్పుడు ప్రాజెక్టు విషయంపై తరచుగా ఫోన్లు మాట్లాడుతూ సరదాగా జోక్స్ వేస్తే వాస్తవ్ కొంచెం టెన్షన్గా కనిపించేసరికి, ఏమైంది వాస్తవ్, మీకు ఓకే కదా అని అడిగింది. ఓకే మ్యామ్, మీ టీం వాళ్ళని పిలిపిస్తే డెమాన్స్ట్రేట్ ఇచ్చేస్తాము. మీకేదన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం అని నవ్వుతూ. వాళ్ళ టీం వచ్చాక దాదాపు 1 గంటన్నర సేపు వాళ్ళకంతా వివరించాడు. వివరిస్తూనే అప్పుడప్పుడు బయటకు చూస్తున్నాడు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ. ప్రాజెక్టు సబ్మిట్ చేశాక వెళ్ళిపోదామని ముగ్గురు బయటకు వస్తూ ఉండగా కీర్తి ఎదురుగా వచ్చి
హాయ్ వాస్తవ్ గారు బాగున్నారా అని నవ్వుతూ పలకరించింది. ఒక్కసారిగా తను కనిపించేసరికి హృదయ స్పందన పెరిగి తన గుండె చప్పుడు తనకి వినిపిస్తుంది. కానీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తడబడుతూనే బాగున్నా అండి అన్నాడు తన్నే కన్నార్పకుండా చూస్తూ. కీర్తి నవ్వుతూ ముగ్గురిని కాఫీకి ఇన్వైట్ చేసింది. అందరూ కాఫీ తాగుతూ కాసేపు మాట్లాడి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చేశారు. ఆ సమ్మోహనమైన నవ్వుని ఇంకా చూడాలి అనిపిస్తున్నాం. తన్ని వదల్లేక అక్కడి నుండి వచ్చేశాడు. ఆ రోజు సాయంత్రం తండ్రి ఫోన్ చేసి నీకొక మంచి సంబంధం వచ్చింది. అమ్మాయిని తేజబావ వాళ్ళ ఇంట్లో ఈ శనివారం వెళ్ళి చూడు. ఆ అమ్మాయి కూడా అక్కడికి వస్తుంది. నువ్వు కూడా చూసి నచ్చిందని చెప్తే ఇక ముహూర్తాలు పెట్టేస్తాం. బలవంతం ఏమీ లేదు, నీకు నచ్చితేనే అన్నాడు. మీకు నచ్చిందంటున్నారుగా నాన్న, నాకు కూడా నచ్చినట్టే. ఇక ఈ పెళ్లి చూపులెందుకు, ముహూర్తాలు పెట్టించండి అన్నాడు. ఏనాడు తన వల్ల ఆయన సంతోషంగా లేడు. ఎప్పుడు ఏదో ఒక గొడవ తెచ్చిపెట్టేవాణ్ణి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కీర్తిని ఇష్టపడుతున్నానని చెప్పి ఆయన బాధ పెట్టలేను. కీర్తి ఒక జ్ఞాపకం అంతే. వచ్చే అమ్మాయి ఎవరైనా తన్ని బాగా చూసుకోగలను. అమ్మా నాన్నకి నచ్చిన అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు మనసులో. మేమేమీ నీకు నచ్చకుండా బలవంతంగా చేయం కదా. అయినా పెళ్లికి ముందు మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చాలిగా. వెళ్ళి ఒకసారి ఇద్దరు మాట్లాడుకున్నాక నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. తండ్రితో సరే అని చెప్పి తేజకి ఫోన్ చేశాడు. తేజ అన్ని ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. శుక్రవారం సాయంత్రం ఫ్లైట్కి వచ్చేసేయ్ అని చెప్పాడు. శుక్రవారం ఆఫీస్ అవ్వగానే వెంటనే ఫ్లైట్ క్యాచ్ చేసి పూణే వెళ్ళాడు. తేజ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 8 అయింది. తేజ అతని భార్య ప్రణతి ఇద్దరు నవ్వుతూ ఇంట్లోకి ఆహ్వానించారు. ఆపు బాబు, నువ్వు నీ ఎదవ మర్యాదలు అని నవ్వుతూ విసుక్కున్నాడు. పిచ్చపాటి మాట్లాడుతున్నాక ఫ్రెష్ అయి డిన్నర్ చేసి ముగ్గురు సోఫాలో కూర్చున్నారు మాట్లాడుకుంటూ. కాసేపయ్యాక తేజ ప్రణతి వైపు చూసి సైగ చేశాడు. ప్రణతి పని ఉందని లోపలికెళ్ళింది. ఇప్పుడు చెప్పరా శ్రీ, ఎందుకు ఈ మధ్య చాలా మూడిగా ఉంటున్నావు? అసలు కాల్స్ కూడా తగ్గించావేంటి విషయం అన్నాడు పక్కన కూర్చుని భుజం చుట్టూ చెయ్యేసి. అదేం లేదు బావా, పెళ్ళైన కొత్తలో నిన్నెందుకు డిస్టర్బ్ చేయటమని ఎక్కువగా ఫోన్ చేయలేదంతే అన్నాడు తల పక్కకు తిప్పుకొని. నీ గురించి నాకు చెప్పకురా శ్రీ. నువ్వు ఆ రోజంతా సడన్గా వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది నువ్వెందుకు బాధపడుతున్నావని. నువ్వేం ఆఫీస్ పని మీద వెళ్ళలేదని కూడా తెలుసు. నేను మీ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. చెప్పరా ఏంటి విషయం? ఏదైనా నాకు కూడా చెప్పకూడదైతే వద్దులే, నేను అర్థం చేసుకోగలను. నిన్ను అడిగి బాధ పెట్టను అన్నాడు తేజ అన్నయంగా. చా, అదేం మాట బావా, నువ్వు నన్ను బాధ పెట్టడమేంటి? నా మనసులో ఉన్నది నీకు కాకపోతే ఎవరికి చెప్తానన్నాడు వాస్తవ్ చేత్తో ముఖం రుద్దుకుంటూ. సరే, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అన్నాడు. చెప్తాను బావా, నీతో చెప్పి నా మనసులో భారాన్ని దించుకుంటాను. కాని ఒక్క మాట, ఇప్పుడు నీకు చెప్పే విషయం మన మధ్య ఉండాలి. రేపు నేను చూడబోయే అమ్మకి నాన్నకి నచ్చిన అమ్మాయిని చేసుకుందామనుకున్నాను. సో ఈ విషయం ఇక్కడితో నువ్వు మర్చిపోవాలి. సరేరా శ్రీ, రేపు నువ్వు చూడబోయే అమ్మాయితోనే నీకు పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పేది ఇక్కడే వదిలేస్తాను. ఇంతకి ఎవర్రా అమ్మాయి అని అడిగాడు కళ్ళెగరేసి. నీకెలా తెలుసు నేను ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నానని అన్నాడు ఆశ్చర్యంగా వాస్తవం. నువ్వంతలా చెప్తున్నావంటే అర్థమవుతుందిలేరా, చెప్పు విషయం, అందులో ఆశ్చర్యపోయేదేముంది అన్నట్టుగా. వాస్తవ్ పైకి లేచి హాల్లోంచి బాల్కనీలోకి నడుస్తూ, నీకు చిన్నప్పటి నుండి తెలుసు కదా బావా, ఇంట్లో ఒంటరితనాన్ని భరించలేక ఫ్రెండ్స్ అంటూ తిరిగేవాణ్ణి. ఎన్నో అల్లరి చేష్టలు చేశాను. ఎంతోమందితో గొడవలు పడ్డాను. ఎన్నిటినో ఇంటి వరకు తెచ్చి చివాట్లు తిన్నాం. చాలా మంది ఆడవాళ్లతో పరిచయాలు ఉన్నా వాళ్ళెవరు మనకి ప్రపోజ్ చేయలేదు. మనం కూడా ఎవరిని అలాంటి దృష్టితో చూడలేదు అంటూ తేజ కళ్ళల్లోకి చూశాడు. తేజ అవునన్నట్టుగా నిలువుగా తలూపాడు. అలాంటిది మొదటిసారి బావా ఒక అమ్మాయి బాగా డిస్టర్బ్ చేసింది అన్నాడు వాస్తవ ఆకాశంలో పున్నం వెన్నెల్ని చూస్తూ. ఎవర్రా అమ్మాయి, ఎక్కడ పరిచయం కుతూహలంగా అడిగాడు తేజ. ఆ రోజు కీర్తిని తీసుకొని బస్సులో వద్దామని మార్తలి బస్ స్టాప్కి వెళ్ళాను బావా. తొలిసారి అక్కడ చూశాను తన్ని. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది నిజంగా ఉంది అని నాకు అనిపించిన సందర్భం అది బావా. ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఎంతమంది ఎదురొచ్చినా ఎత్తుకొని తీసుకువచ్చేద్దామనిపించింది అని ఆగాడు. మరి ఏమైంది?
నిన్ను ఒప్పుకోలేదా అన్నాడు తేజం. అసలు చెప్పనే లేదు తనకి అన్నాడు విరక్తిగా. ఎందుకురా ఆ అమ్మాయి కీర్తి అన్నాడు కంటి చివరన రాబోతున్న కన్నీటి చెమ్మని తుడుచుకుంటూ. కీర్తినా అంటూ ఆశ్చర్యంగా చూశాడు తేజం. చూసావా బావా, నువ్వు కూడా షాక్ అయ్యావు. ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. ఆ అమ్మాయి ఐఐటిలో చదివినందుకు నేను ఆగలేదు. ఆ అమ్మాయి మనకన్నా పెద్ద పొజిషన్లో ఉన్నందుకు ఆగలేదు. నిజానికి అక్కడ ఉన్నది కీర్తి కాకుండా ఎవరైనా పరిస్థితి వేరేలా ఉండేది. కాని కీర్తి కాబట్టే ఆగాను. ఎందుకంటే నాన్న కోసం. నాన్నకి మాట రాకూడదని. చిన్నప్పటి నుండి ఎన్నో అల్లరి పనులు చేశాను. కానీ తలవంపులు తెచ్చే తప్పు చేయలేదు. కానీ నేను కీర్తికి ప్రపోజ్ చేసి అతను పాజిటివ్గా తీసుకున్నా కూడా నాన్న బాధపడతారు. ఆయన ఫోన్లో కూడా ప్రసాద్ మామయ్య అని చెప్పలేదు. ప్రసాద్ మామయ్య గారు అని చెప్పారు. రేపు నా వల్ల ఆయన ప్రసాద్ మామయ్య గారి ముందు తలదించుకునే పరిస్థితి వస్తే ఆ ఊహే భయంకరంగా అనిపించింది బావా. అందుకే నీ పెళ్లిని ఎంజాయ్ చేయలేకపోయాను. అక్కడ ఎక్కువ ఉండలేకపోయాను. అబద్ధం చెప్పేసి వచ్చేశాను. ఈ విషయం మన మధ్య ఉండాలి బావా ప్లీజ్ అంటూ పక్కకు చూడగానే అక్కడ తేజ లేడు. ఎక్కడికెళ్ళాడా అని వెనక్కి చూడగానే కీర్తి కన్నీళ్లతో తన్నే చూస్తూ నిలబడింది. వాస్తవలానే షాక్లో కళ్ళప్పగించి నోరు తెరిచాడు. అప్పుడు తేజ వచ్చి, రే శ్రీ, రేపు నువ్వు పెళ్లి చూపులు చేసుకోబోయేది కీర్తిని. ఏం మాట్లాడుకుంటారో మీ ఇష్టం బాయ్ అని బాల్కానీ డోర్ క్లోజ్ చేశాడు వాస్తవైపు చూసి కన్ను కొడుతూ. వాస్తవికి ఆనందం కన్నా కీర్తిని చూసి టెన్షన్ ఎక్కువ పడుతున్నాడు. అది కాదు కీర్తి గారు అనగానే, కీర్తి కీర్తి గారు కాదు, కీర్తి కీర్తి అని పిలువు బావా. నువ్వు మొదటిసారి ఫోన్ చేసినప్పుడే నన్ను కీర్తి అని పిలుస్తావని అనుకున్నాను. అప్పుడు నువ్వు కీర్తి అని పిలిచి ఉంటే నిన్ను బావా అని పిలిచేదాన్ని. నువ్వు అల్లరిగా అందరితో కలివిడిగా ఉంటావని తేజ అన్నయ్య వాళ్ళు చెబితే నాతో కూడా అలా ఉంటావని అనుకొని సంబరపడ్డాను. నువ్వెప్పుడైతే గౌరవంగా పలకరించడంతో ఎంత బాధపడ్డానో తెలుసా? బావ ఈ జన్మకి నాకు ఈ ప్రేమను పొందే అదృష్టం లేదా అని బాధపడ్డాను. 2 ఏళ్ల క్రితం తొలిసారి మీ ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఫోటో చూసి దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, నిన్ను నా భర్తను చెయ్యమని. ఆ ఫోటోని నా ఫోన్లో ఫోటో తీసుకుని అనుక్షణం చూసుకుంటూ ఉంటాను. నేను చిన్నప్పటి నుండి నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకోలేదు. నాకు ఐఐటి సీట్ అయినా జాబ్ అయినా ఇప్పుడున్న ఏదైనా నేను కోరుకోకుండానే నాకు దక్కాయి. వీటిలో దేని మీద నాకు ఇంట్రెస్ట్ చూపలేదు. ఒక డిగ్రీ పట్ట కావాలి కాబట్టి ఐఐటిలో సీటు వస్తే వెళ్ళాం. బయట పెద్ద అవకాశం వచ్చిన వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడ జాబ్లో చేరా. కానీ నీ విషయంలో మాత్రమే నువ్వు నాకు దక్కాలని ప్రతిరోజు దేవుణ్ణి మొక్కున్నాను బావా. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తే నేనేమి అందరాని చందమామని కాదేం. అందంలో కూడా నీకన్నా తక్కువ. పెద్దమ్మ చెప్పినట్టు నిన్ను చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి బావా. ఇంకెప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు బావా అని దగ్గరగా నిలబడింది తన్ని హత్తుకోవాలని కాంక్షని బలంగా అదిం పట్టుకొని. తన్ని ఎంతగా ప్రేమిస్తుందో కీర్తి అలా చెబుతూ ఉంటే నమ్మలేనట్టుగా చూస్తున్నాడు వాస్తవ్ కీర్తిని. సారీ అండి కీర్తి గారు అని నాలుగు ఖర్చుకొని, సారీ సారీ కీర్తి, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని నాకు తెలియదు. చిన్నప్పటి నుండి నాకు నచ్చిందే చేశావు. ఒక పెళ్లి మాత్రం అమ్మ వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చేసుకుందామని అనుకున్నా. అంతలో ఇలా జరిగిపోయింది. నీకు దూరంగా ఉండటం నిజానికి నాకు కూడా చాలా కష్టంగా ఉండేది. ఆ రోజు కూడా నాన్న మామయ్య గారితో నీకు సంబంధం తెచ్చాను అని చెప్పగానే ఎంతో బాధ అనిపించి అక్కడ ఉండలేక బయలుదేరి వచ్చేశాను అన్నాడు వాస్తవ్ కొంచెం ముందుకు జరిగి. తనకు కూడా కీర్తిని దగ్గరకు తీసుకోవాలని ఉంది కానీ అంతకు మించి ముందుకి వెళ్ళలేకపోతున్నాడు. తెలుసు బావా, నేను కూడా చూశాను. నాకెంత ఏడుపొచ్చిందో తెలుసా? నువ్వు వెళ్ళాక మా నాన్నతో నేను ఇష్టపడుతున్న విషయం చెబితే నాన్న చాలా ఆనందపడ్డారు. నాన్నే కాదు, అమ్మ పెద్దమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళందరూ నాది మంచి సెలక్షన్ అన్నారు. కానీ నీ మనసులో ఏముందో నాకు పూర్తిగా తెలియదు. అందుకే అందరికి చెప్పి నేను తర్వాత రోజే బెంగళూరు వచ్చేశాను. ప్రతిరోజు ఫోన్ చూసేదాన్ని, నీ దగ్గర నుండి ఏదైనా మెసేజ్ వస్తుందేమోనని. కానీ ఏది రాలేదు. కానీ మొన్న నువ్వు మా ఆఫీస్లో నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో నాకు కావలసిన సమాధానం దొరికింది. అంతేకాదు ఆ రోజు నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చేది మొత్తం నేను నా క్యాబిన్లో నుంచి కెమెరాలో చూశాను. నువ్వు ప్రజెంటేషన్ ఇస్తున్నా నీ చూపులు మాత్రం దేన్నో వెతుకుతూ ఉన్నాయి.
తర్వాత నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించిన మెరుపును బట్టి అర్థమైంది అది నా కోసమే అని. అంతే, వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పేశాం. తర్వాత ఫోన్లోనే నాన్న వాళ్ళు మామయ్య వాళ్ళ కన్ని చెప్పడం, మనకిక్కడ ఇలా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం జరిగిపోయాయి. లేకపోతే ఇంకా నాకు ఎదురు చూపులే మిగిలేవి అంది కన్నీళ్లు తుడుచుకొని. అయ్యో కీర్తి, బాధపడకు సారీ అని కన్నీరు తురుద్దామని చేతిని ముందుకు తెచ్చి సంశయంగా వెనక్కి తీసుకునే లోపే కీర్తి ఆ చేతిని పట్టుకుని చెంపలకి తాకించి గట్టిగా హత్తుకుంది వాస్తవుని. వాస్తవ్ ఇంకా దగ్గరకు తీసుకుని పొదవి పట్టుకున్నాడు ఆనందంగా. తాను కోరిన ప్రేమ తనకై ఎదురు వచ్చేసరికి ఆనందంతో మనసు పరవలు తొక్కుతుంది. కీర్తి గాలి కూడా చొరబల్లేనంత గట్టిగా హత్తుకుంది. తన్నెక్కడ మళ్ళీ వెళ్ళిపోతారేమోనని. ఆ బిగువులోనే తెలుస్తుంది ఆమె ఎడబాటు వేదన. ఆ వేదనలోంచి తన ప్రేమ దక్కిన ఆనందం కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేసి అతని హృదయాన్ని అభిషేకిస్తూ ఉంటే ఆ ప్రేమ పారవశ్యంలో మునిగి ఉన్నాం. అతను ఆమె చుబకాన్ని పైకెత్తి నుదుటి మీద తన ఆదరాలతో ముద్దు పెట్టి ఐ లవ్ యూ కీర్తి అన్న తొలి ముద్దు నాకిష్టమైన నీ కోసం అని కన్నీళ్లు తుడిచాడు. ఐ లవ్ యూ బావా అని అతని కళ్ళలోకి చూస్తూ మున్ని వేళ్లతో పైకి లేచి కొటేరు లాంటి ముక్కుని తన ముక్కుతో ఆడించి తను కూడా నుదుటి మీద ముద్దు పెట్టి ఇది నా 11వ ముద్దు అంది అల్లరిగా నవ్వుతూ. అవునా, ఎప్పుడు పెట్టావు అన్నాడు అయోమయంగా. బస్లో తమరు నాకు తగలకూడదు అనుకొని జాగ్రత్తగా కూర్చొని తర్వాత నేను నిద్రపోయాననుకొని నిద్రలోకి జారుకున్నారు. నేనేమో నీతో ప్రయాణం గురించి ఎన్నో ఊహించుకుని ఆ రోజు సెలవు పెట్టి మరి పగలంతా నిద్రపోయి వచ్చాను. నాకు నిద్ర పట్టలేదు. నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు. తప్పా ఒప్పా అని ఆలోచించలేదు. ఒక 10 ముద్దులు పెట్టేశాను. ఎంత చక్కగా అమాయకంగా ఉన్నావో తెలుసా బావా నువ్వు నిద్రలో అంది. నా లైఫ్లో ఒక మర్చిపోలేని ప్రయాణం అది. అంతేకాదు, నువ్వు ముందడుగు వేస్తావేమోనని ఆ రోజు కాలువలో కావాలని పడబోయాను. నువ్వు నన్ను లాగి పట్టుకున్నావు కానీ ఏ సంబంధం లేదన్నట్టుగా విడిచిపెట్టావు. కానీ నీ కళ్ళల్లో ఒక రకమైన బాధ చూశాను. కానీ అది ప్రేమ కాదో నాకు అర్థం కాలేదు. అందుకే ఇక ముందడుగు వేయలేదు. అప్పుడే అది ప్రేమ అని నేను కన్ఫర్మ్ చేసుకుని అడిగితే ఇప్పటికే పెళ్లి కూడా అయిపోయేదేమో అంది వెన్నెల్ని ఆస్వాదిస్తూ. తను చెప్పే ప్రతి మాటని వింటూ ఆ కళ్ళల్లో ఆనందాన్ని అబ్బురంగా చూస్తూ తన్ని తానే మైమరిచిపోయాడు వాస్తవం. భూమి నుండి దేవకన్ని తన కోసం వచ్చినంత సంబరంగా ఉంది అతనికి. ఆ తర్వాత ఒక నెల రోజులకి బంధుమిత్రులందరి సమక్షంలో ముక్కోరు దేవతలు దీవిస్తూ ఉండగా కీర్తి మెల్లో తాళి కట్టి తన అర్ధాంగం చేసుకున్నాడు వాస్తవం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.